ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఆ నియోజకవర్గం ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. అలాంటి చోట ఒక్క ఓటమి పరిస్థితిని తలకిందులు చేసింది. మాజీ ఎమ్మెల్యే మౌనంగా ఉండిపోతే మరో నేత పేరు మారుమోగుతోంది. దీంతో ఇన్ఛార్జ్ ఎవరనే విషయంలో పార్టీలో అంతర్మదనం మొదలైందట. ఏడాదిన్నరగా ఈ విషయంలో క్లారిటీ రాకపోవడంతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతున్నారట. ఇంతకీ అదెక్కడ, అసలేం జరుగుతోంది? జమ్మలమడుగులో తిరుగుబడ్డ వైసీపీ జాతకం. కంచుకోటలో ఎందుకు గందరగోళం? అంటిముట్టనట్టుగా సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి హడావిడితో కొత్త రచ్చ. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. వైఎస్ కుటుంబానికి మద్దతిచ్చిన నాయకులు ఏ పార్టీలో ఉంటే ఇక్కడ ఆ పార్టీ గెలుస్తుందన్న సెంటిమెంట్ బలంగా ఉండేది. అయితే ఆ సెంటిమెంట్ గడిచిన ఎన్నికల్లో సైడ్ అయిపోయింది. కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు. గతంలో ఇదే ఆదినారాయణ రెడ్డి వైసీపీ తరపున విజయం సాధించిన ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓడిపోయిన ఆదినారాయణ 2024 ఎన్నికల్లో సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ కూటమి అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో జమ్మలమడుగులో వైసీపీ జాతకం మొత్తం రివర్స్ అయింది. ఒక్కసారిగా సైలెంట్ అయిన ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఇప్పటికీ తేరుకోలేకపోతుంది. దీనికి కారణం ఇక్కడి నాయకుల తీరేనన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై విజయం సాధించిన సుధీర్ రెడ్డి ఇక్కడ మరోసారి వైసీపీకి తిరుగులేదని చాటి చెప్పారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఇక్కడ గందరగోళాన్ని సృష్టించాయని చెప్పాలి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా రాజకీయంగా ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా తయారైంది పరిస్థితి. అధిష్టానం నిర్ణయానికి అడ్డు చెప్పలేక, ఇటు మాజీ ప్రత్యర్థిని సాధారణంగా ఆహ్వానించలేక తన మానాన తాను రాజకీయం చేస్తూ వచ్చారు సుధీర్ రెడ్డి. ఒకే పార్టీలో ఉన్నారన్న మాటే గాని ఎడమోహం పెడమోహంగానే వ్యవహరించారన్నది సొంత పార్టీ నేతలే చెబుతున్న మాట. అయితే అంతటా కూటమి గాలి ఎఫెక్ట్ ఏమో గాని ఇక్కడ మాత్రం ఈ అంతర్గత కుమ్ములాటలే పార్టీ అపజయానికి కారణమన్న టాక్ ఉంది. పోనీ ఎన్నికల తర్వాతైనా నేతలు మారారా అంటే అది లేదు. ఓటమి తర్వాత క్యాడర్ తో అంటిముట్టనట్టుగా ఉన్నారట సుధీర్ రెడ్డి. నియోజకవర్గంలో తక్కువ సమయం కేటాయిస్తూ అధినేత జగన్ జిల్లాకు వచ్చినప్పుడు మాత్రమే తలుక్కున మెరుస్తున్నారట. ఆ తర్వాత మళ్లీ మాయమైపోతున్న సుధీర్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఫెయిల్ అవుతున్నారనే టాక్ కు బలాన్ని చేకూరుస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు వేదికగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ఉండడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏడాది క్రితం ఇక్కడ ఆయన గ్రాండ్ గా వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించడంతో క్యాడర్ లో కొత్త చర్చ మొదలైంది. ఇన్ఛార్జ్ ని మారుస్తున్నారా, సుధీర్ రెడ్డి స్థానంలో రామసుబ్బారెడ్డి పేరును ప్రకటించబోతున్నారా అనే చర్చ అంతర్గతంగా జరుగుతూనే ఉంది. అయితే ఆ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రావడం లేదు. జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గెలిచినప్పుడు కూడా ఇదే తంతు కనిపించింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామసుబ్బారెడ్డి పార్టీ పరంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఓటమి తర్వాత సుధీర్ రెడ్డి సైలెంట్ అయిపోతే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సడన్ గా యాక్టివ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అధినేత జగన్ ఆదేశాలతోనే నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటించిన ఎమ్మెల్సీ తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేసినంత పని చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డా లేక రామసుబ్బారెడ్డా అనే కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇన్ఛార్జ్ గా ఉన్న సుధీర్ రెడ్డి స్తబ్దుగా ఉంటే రామసుబ్బారెడ్డి మాత్రం రెగ్యులర్ యాక్టివిటీస్ తో దూసుకుపోతూ ఉండడం కొత్త చర్చకు దారితీస్తోంది. అసలే అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఇలా ఇద్దరి నేతలు చెరోదారి అన్నట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని లోకల్ వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ గోళ్లను పక్కన పెట్టి ఇద్దరు నేతలు బలంగా పనిచేస్తేనే పార్టీకి మళ్లీ పాత రోజులు వస్తాయనే ముచ్చట వినిపిస్తోంది. ఇప్పటికే అధినేత జగన్ ఇద్దరికి నియోజకవర్గంలో చెరో సగం మండలాలను అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు తమ పరిధిలో ఎవరికి వారు క్యాడర్ ని కాపాడుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ ఆలస్యం కారణంగా పార్టీలో నేతలు రెండు వర్గాలుగా పనిచేయాల్సి వస్తుందన్నది క్యాడర్ ఆవేదనగా తెలుస్తోంది. హైకమాండ్ హై స్పీడ్ గా నిర్ణయం తీసుకుంటే తప్ప ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ పెరగదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఏం జరుగుతోందో చూడాలి.